అమ్మయ్యా మెడలో ఒంటరిగా చిక్కాడు. అయ్యా మధుసూదన్ రావు గారు. నేను మహారాజుని. అంతేలే పిచ్చి మహారాజు. గుర్తుపట్టారా? నేను మీ గుమాస్తా గురునాథాన్ని. ఆ రీలు ఫిలిం రీల్ ఎక్కడ దాచారో గుర్తొచ్చిందా? ఆ రీలు ఫిలిం రీలు ఎక్కడ దాచారో గుర్తొచ్చిందా? గుర్తు రాకపోతే గుంజులు తీయిస్తా. గుర్తు రాకపోతే గుంజులు తీస్తా. గుంజులు తీ. తీ. ఇదో పిచ్చి మాలోకం. గుంజీలు కూడా తీసి చూపించాలి. ఇదిగో చెవులు ఇలా పట్టుకుని ఇలా తీయాలి. చెవులు ఇలా పట్టుకొని ఇలా తీయాలి. మీ చెవులు తప్పే. అయ్ బాబోయ్, చచ్చాను. చంపేస్తున్నాడు. బాబోయ్, తల్లి, ఎవరైనా వచ్చి రక్షించండి. అమ్మో, అయ్ బాబోయ్, చెవులు ఊడిపోతున్నాడు. నాయనో, పిచ్చి బాలాజీ గారు కానీ చంపేస్తున్నాడు. చట్టం ఎవరైనా వచ్చి రక్షించండి. బాబాయ్, బాబో, అమ్మో, అమ్మా. మాయర్ పాప వదిలేండి. అలా చెప్తే వదలరు నాన్న. తాతయ్య ఇదిగో లాలీపాప్. అత్తయ్య గారు మీరే మరీ ఒకండి. మావయ్య గారు త్వరలోనే కోలుకుంటారు. అదరాజీ. అమ్మా నేను ఆయన షాపింగ్కి వెళ్ళొస్తాం. పదరా ఆదిత్య. నేను రాను. తాతయ్య నాటించాలి. మీరు వెళ్ళండి. అమ్మా నేను కాలేజీకి వెళ్ళొస్తాను. మమ్మీ నేను గుడికి వెళ్ళొస్తాను. అమ్మగారు ఈ రోజు ఏమనమంటారమ్మా? నేను వచ్చి చెప్తాను, నువ్వు వెళ్ళు. అక్కాయ్ అక్కాయ్, ఏంటక్కాయ్ గొంతుకు అడ్డం పడిందా పచ్చి వెలక్కాయ్? అవును, పాపం బావగారికి పిచ్చెక్కిందంట కదా. అవును, మరి బావమరిదిని ఉసురు పెడితే ఊరికే పోతా ఎరా? మహమ్మారిలా తగులుకుంది. గెట్ అవుట్. ఇంగ్లీషా? కట్టనే కొడతాంది. ఓకే, మీకు లక్షలు పోయినాయి, ఆ లక్షలతో పాటు మాకు కక్షలు మిగిలి. మరి నువ్వు లెట్ మీ టెల్, నేను నీ కారణంగా 4 సంవత్సరాలు జైలు పాలయ్యానమ్మా. అంటే నా జీవితంలో 4 ఏళ్ల పాటు నోట్లో వేలేసుకుని కామ్గా కూర్చున్నాను అన్నమాట. అదే కనుక బయట ఉంటే మటలు చేసో, మానభంగాలు చేసో, దొంగతనాలు చేసో, దోపిడీలు చేసో, ఎట్టలేదన్న సంవత్సరానికి అకౌంట్ ఎంత ఉంటుందా? 25 లక్షలు ఉంటది. కరెక్ట్. అంటే ఏ 4 సంవత్సరాల్లోనూ నీ మూలంగా నేను ₹1 కోటి పోగొట్టుకున్నాను అన్నమాట. మరి ఎదుగా వెళతావా వెళ్ళవా? వెళ్తా. కాకపోతే నేను పోగొట్టుకున్న కోటి బదులు ఈ కొంప నాకు రాసిచ్చేసి ఎదవడ్డి పోతే పోయిందిలో సిస్టర్ సెంటిమెంట్ అని సర్దుకుంటా. మనసు ఎన్నపోస. ఏంట్రా నీకు నాస్తి ఇవ్వాలా? చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఏ వద్దులే, నీ దగ్గర అడ్డు పెట్టుకో, మనమే తీసుకుందాం లేరా. ఏంటి ఎట్టా అని ఆలోచిస్తున్నావా? దానికో లెక్క ఉంది. నాకు ఒక కొడుకున్నాడు, ఈడు నాకంటే పెద్ద లుచ్చ. నీకు కూతురుంది, ఈడికి దానికి లింక్ పెడతా. నాకు కూతురుంది, అదొక బచ్చ. నీకు కొడుకున్నాడు కదా, దేన్ని ఆడి మీదకి పాలేసిరుతా. అంతే, మొత్తం ఆస్తి నాకు, నీ పిచ్చి మొగుడు ఆస్తికి నీకు. యా ఒరేయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మెడపట్టి గెంటిస్తానురా. అక్కాయ్, నువ్వు ఒంటరిదానివి, పైగా ఆడదానివి. నువ్వు నా దారికి రాలేదనుకో, నిన్ను దారి తప్పించేస్తా. ఆ పని చేయడానికి ఎన్ని అడ్డదారులు దొక్కుతానమో. చూడు, నువ్వు తులసి వనం అనుకుంటున్న ఈ కొంపని గంధాయి వనం చేసేస్తా. ఐ సే గెట్ అవుట్. టైం ఎంతైందిరా? 5. ఏంట్రా ఇది? మళ్ళీ దొంగతనం చేయవా? నీకు దొంగ బుద్ధి పోదా అంట. అదేటో బెదరు, సాయంత్రం 5 చాలు దొంగతనం చేయకోరి కోపం పుట్టేస్తుంది. ఇదేమన్నా జబ్బేమో, డాక్టర్కి చూపించుకో. చూపించా, ఇదేదో కిస్కా మిస్కా అని కొత్త రకం కోరియా జబ్బట. ఈ జబ్బు తగ్గాలంటే బ్లడ్ మార్చమన్నాడు డాక్టర్. ఇదేంటి బెదరు, ఏ అమ్మాయి బ్యాగ్ లో చూసిందా నీ ఫోటోలే? ఏదో ఒక అమ్మాయిని లవ్ చేసేయకూడదు. అట్లాంటి మన ఒంటికి పడవు కానీ బయటికి పోతాం పద. ఆగు బెదరు, అంటే అసలు లైఫ్ లో లవ్ చేసేవా? చేస్తా, కానీ మనం లవ్ అడ్డానికి అట్లాంటి ఇట్లాంటి పిల్ల పనికిరాదు. లబ్బర్ బొమ్మ లాంటి పిల్ల తగిలితే ఆడతా లవ్. ఇదే మా ఇల్లు. రావసంత
నేనే ఐ క్లాస్ అనుకున్నాను. మీరు ఐ క్లాసేనే. వీళ్ళెవరు? పనివాళ్ళ? ఒక రకంగా అంతేలే. ఇదిగో ఈవిడ నా భార్య రాజేశ్వరి, ఈవిడ వాళ్ళ అమ్మ. ఐసి. ఇదిగో ఈ సూట్ కేసు నా రూముకి తీసుకురా. ఏమిటి అలా చూస్తావు? తీసుకో. ఈ అమ్మాయి నా పిఏ. పేరు వసంత. ఐ క్లాస్ నుంచి వచ్చాను. డార్లింగ్, సూట్ కేసు బరువుగా ఉంది, తీసుకో. అల్లుడు గారు, పిఏ అయితే ఆఫీస్ వరకే పరిమితం. ఇంటికి తీసుకురావాల్సినంత అవసరం లేదు. ఆల్ రైట్, నన్ను నిలదీసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. వసంత నా పిఏ కాదు. నాకు వసతి, నీకు సవతి. హలో వసంత. ఊరుకోమ్మ, ఇది అల్లుడు గారికి పుట్టిన బుద్ధి కాదు. అతనితో మాట్లాడి అమ్మాయిని పంపించేస్తాను. అక్కాయ్ తింటున్నట్టుగా ఉందా కర్రక్కాయ్? నీ అల్లుడితో మొదలెట్టా నా గిల్లుడు. ఇట్టా ఒక్కొక్క ఆకుని గిల్లేస్తా. నీ సంసారం బద్దలై నువ్వు మోడు పారిపోయిన మొక్కైపోతావు. ఏంటో లేకాయ్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే దీని మీద స్మాల్ సిగ్నేచర్ పెట్టే. యా, గెట్ అవుట్. ఈ డోస్ చాలేదన్నమాట. ఓకే, రెండో డోస్ కోసం వెయిట్ చెయ్యి. వస్తా. టాటా. బాయ్. ఎందుకు వచ్చావు? నా సంగతి తేల్చు. నమ్మిన వాళ్ళ ముంచడమే కానీ తేల్చడం నా కెరీర్లో లేదు. చివరిసారిగా మర్యాదగా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? అరేరే, అలాగా? నీ బ్యాగ్లో దువ్వెన, కాటుక, లిప్స్టిక్, పౌడర్, వీటితో పాటు నిరోధ్ కూడా తెచ్చుకుని ఉంటే ఈ ప్రాబ్లం వచ్చిండదు కాదు కదా. నాకు సమాధానం చెప్పదా ఇక్కడి నుంచి కదలేమన్నా. కారు ఇంచు కూడా కదలదురా గూట్లే. కారు ఎలా ఆపావురా? ఆపట వేటరా, వెనక్కి పంపిస్తా. ఎంత చేయంట. ఎవరో మీరు? నోటితో చెప్తే గుర్తుండదులే, చేతితో చెప్తా. దిగు. ఓహో, రౌడీలు తీసుకొచ్చావా? కుంభకం కొట్టరా షోడా.